ఈరోజు ఇంకో కొత్త వెరైటీతో వచ్చానండి. కాకరకాయ ఫ్రై, కాకరకాయ స్టఫ్ చేసి ఫ్రై చేద్దాము. ఇలాగా నేను లోపల అన్నీ తీసి పెట్టుకున్నాను. చూడండి, ఆ లోపల తీసి పెట్టుకున్నవి, బయట తొక్క తీసింది అంతే ఇలా చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసి నేను సపరేట్గా పెట్టుకున్నాను. ఇలాగా మీకు ఇష్టం ఉంటే ఇది వేయచ్చు, లేదు అనుకుంటే ఇది వేయకపోయినా పర్వాలేదు. ఇంకా దీనికి కావాల్సింది ఇక్కడ నేను 1/2 kg తీసుకున్నాను. ఇది ఉప్పు, పసుపు ఇవి వేసి మనము ఇది నీళ్ళు వేసి ఉడికించుకుందాం. తర్వాత ఆనియన్స్ అండి, మీరు ఎంత కాకరకాయ తీసుకున్నారో అంత ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. దీనికి లోపల స్టఫ్ అంతా ఆనియన్స్ అని, ఇంకా మసాలాది అన్ని స్పైసెస్ పౌడర్స్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇలా నీళ్ళు వేసుకున్నాం కదండి, పొయ్యి మీద పెట్టుకున్నాము. ఇప్పుడు పసుపు ఉప్పు ఇందులో వేసి బాగా ఉడికించుకుందాం. ఒక 20 minutes ఉడికిపిస్తే సరేండి. ఇవి ఒక పక్క ఇలాగా బాగా ఉడికించుకోవాలి. సరే, బాగా ఒక 20 minutes ఉడికించుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అందులో ఆయిల్ వేసుకొని, కొంచెం ఆయిల్ ఎక్కువైనా పడుతుందండి. ఆయిల్ సగం ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు మనం ఇది పెట్టుకున్నాం కదా, ఈ రెండు కూడా వేసుకుందాం. మీకు చేదు ఎక్కువ వద్దు అనుకుంటే స్కిప్ చేసుకున్నా పర్వాలేదు. ఇది బాగా ఉడికిపోయిందండి, చల్లార్చుకుందాం. ఇప్పుడు ఇలా ఉడికిపోయాయి కదండి, ఇలా చల్లార్చుకుందాం. ఇవి డీప్ ఫ్రై చేసుకుందాం. చల్లారి పెట్టుకున్నాం కదా, ఇవి వేసుకుందాం. కాస్త ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తీసేద్దాం. ఆల్మోస్ట్ 80% ఫ్రై అయిపోయిందండి. మనము అన్ని స్పైసెస్ వేసేసుకొని కలుపుకుందాం. ఇంకా కాసేపు ఫ్రై అవుతే సరిపోతుంది. కొంచెం రెడ్డిష్గా రావాలి. ఇప్పుడు ఫ్రై అయిపోయింది. ఇందులో కాకరకాయ దాంట్లో ఇది స్టఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా ఆయిల్ కొంచెం వేసుకొని ఇందులో మనం స్టఫ్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయలు వేసుకుందాం. ఇవన్నీ కాకరకాయలని ఇలాగా స్టఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్లో కొంచెం మనం ఉప్పు, కారం వేసుకుందాం. తర్వాత ఇవి వేసుకుంటే కొంచెం బయట కోటింగ్ కూడా మనకి కొంచెం ఉప్పు, కారం పడుతుందన్నమాట. ఇవి దగ్గరుండి ఒక్క 2 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ మిగిలిపోయిన మిశ్రమాన్ని మనం పైన వేసుకుందాం. ఫ్రై చేసుకున్నాక ఇలాగ ఒక సర్వింగ్ బౌల్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.